దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం వినండి, అనేక మందికి యొక్క వాక్యాలు పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యం వినటం అనేది ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం మనం తీసినట్లయితే కీర్తనలు 107వ అధ్యాయము 30వ వచనం మనం చదువుతున్నాం. 30 మనం చూస్తే కనుక, అవి నిమ్మలమైనవని వారు సంతోషించేది, వారు కోరిన రేవులకు ఆయన వారిని నడిపించెను. చూడండి దేవుని యొక్క వాగ్దానం, వారు కోరిన రేవులకు ఆయన వారిని నడిపించాడు. అంటే మనం కూడా మన జీవితాల్లో ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటూ ఉంటాం, ఒక కోరిక అనేది పెట్టుకుంటూ ఉంటాం. నేను భవిష్యత్తులో ఒక డాక్టర్ అవ్వాలి, లేదంటే ఒక టీచర్ అవ్వాలి, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఇంకా ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటూ ఉంటాం మన జీవితాల్లో కూడా. అయితే మరి దాన్ని మనం వెళ్ళటానికి, దాన్ని మనం సకాలం చేసుకోవడానికి, లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదండి. ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మధ్య మధ్యలో కొన్ని ఊడుదుడుకులు వస్తూ ఉంటాయి కదా, కొంత శ్రమ అనేది వస్తూ ఉంటుంది, కొంత మరి లాభం రాదు, విజయం రాదు, అపజయం వచ్చింది కొన్నిసార్లు కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే కోరుకున్నావో అక్కడ నేను తీసుకెళ్తాను అన్నాడు. నీవు కోరిన రేపు నాకు నేను నడిపిస్తాను అన్నాడు. ఇక్కడ ఈ సంఘటన మనం చూస్తే కనుక, ఈ సంఘటన, ఈ మాట ఎప్పుడు అది నెరవేరింది అని మనం ఒక్కసారి చూస్తే కనుక, ఇదే అధ్యాయంలో 23వ వచనం నుంచి 31వ వచనం దాకా ఈ యొక్క సంఘటన జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ నెరవేరిందంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఆయన శిష్యులను తయారు చేసుకుని తెలిసి శిష్యులతో పాటు ఓడ ప్రయాణంలో వెళ్తూ ఉంటాడు. సముద్రంలో ఓడ ప్రయాణంలో వెళ్తూ ఉంటాడు. అంటే ఏంటి, 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినాక అప్పుడు ఈ యొక్క వాగ్దానం అనేది నెరవేరింది. ఇది ఎక్కడంటే కీర్తనలో పాత నిబంధన. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడు? కొత్త నిబంధనలో ఉన్నాడు. కాబట్టి ఇంత సమయం, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ మాట నెరవేరినట్లే మనం చూస్తున్నాం. ప్రియాదేవుల బిడ్డలారా, ఈ సంఘటన ఏంటంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఓడలో వెళ్తూ ఉంటారు, ఆయన యొక్క శిష్యులు కూడా ఉంటూ ఉంటారు. అయితే ఆ ఓడలో వాడు వెళ్తున్నప్పుడు సముద్రంలో గాలి, తుఫాను బాగా చెలరేగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తుఫాను గాలికి ఈ ఓడ పైకి కిందకి ఏమండి కొట్టుకుంటా ఉందంట. ఓడ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ తుఫానికి వాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఆ తుఫాను గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. గద్దించగానే అంతా కూడా నిమ్మలమైందంట. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని కాపాడు నాయన, ప్రభువా మమ్మల్ని కాపాడు ప్రభువా అనేసి ఆ శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభువాన్ని వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఆ తుఫాను గాలిని గద్దించినట్లు మనం చూస్తున్నాం. నిజమేనండి, మన జీవితాల్లో కూడా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, మన లక్ష్యాన్ని మనం చేరేటప్పుడు తుఫాన్లు, గాలులు వస్తూ ఉంటాయంట. ఆ తుఫాన్లు, గాలు అనగా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వస్తూ ఉంటాయి కదండి. అది మనుషుల ద్వారా కావచ్చు, ఎటువంటి ద్వారా అయినా కావచ్చు, కానీ కొన్ని సమస్యలు అనేవి మనము ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మనం ఆ సమస్యల్లో గుండా వెళ్తూ ఉంటామో, మన జీవితం అనే నావ కూడా పైకి కిందకి అది ఊగుతూ ఉంటుందండి. పైకి కిందకంటే ఏంటి, ఆశీర్వాదం వచ్చిందనుకో పైకి వెళ్తాం, మళ్ళా కింద పడతాం. మళ్ళీ ఆశీర్వాదం వచ్చింది, నేను చేరాల్సిన లక్ష్యాన్ని చేరుకున్నాను అనుకునే లోపు మళ్ళా ఆ లక్ష్యము చేరుకోకుండా ఉంటాం. మళ్ళా కొంత సమయం తర్వాత మనం పైకి వెళ్తాం, మళ్ళీ కింద పడిపోతాం. సరే, ఎన్నిసార్లు, ఎంత పెద్ద తుఫాన్ అంటే మన జీవితాల్లో. మనకి కూడా ఇటువంటి ఒక క్రైస్తవుడిగా ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవ్వాలి మన జీవితాల్లో కూడా. అప్పుడే దేవుడి యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళగలం కదండి. శ్రమ అనుభవిస్తేనే దేవుడు అంటే, ఈ లోకంలో మీకు శ్రమ ఉంటుంది అంటున్నాడు. ఈ శ్రమ అనుభవిస్తేనే చివరిలో మీకు దేవుడు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. అంటే మరి ఇక్కడ వారికి ఎలాగైతే కనుక
ఓడకి తుఫాను గాలి వల్ల కొడుతూ ఉండదు ఓడని. అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు కష్టాల ద్వారా మనం వెనకబడుతూ ఉంటాం. కానీ వాళ్ళు చేసిన పని ఏంటి? శిష్యులు చేసిన పని ఏంటి? ప్రభువా మమ్మల్ని కాపాడు నాయనా అని చెప్పి వాళ్ళు వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఏం చేయాలండి? ఈ యొక్క వాక్యాలు ఎందుకు మరి దేవుడు రాసించాడంటే కనుక, అంటే దేవుడితో రాసించాడంటే కనుక మనము మన జీవితాలకి ఉపయోగించుకొని మారు మనసు పొంది ఆయనలో ఎదగటానికి మాత్రమే ఈ యొక్క వాక్యాలు మన దేవుడు ఇచ్చాడు. వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభావంలో కాపాడనాయన, ఈ ఓడలో వెళ్తున్నప్పుడు ప్రభా సముద్రంలో తుఫాను గాలి వల్ల కొట్టుకుంటా ఉన్నది ఓడ, మమ్మల్ని కాపాడు ప్రభా అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తుఫాను గాలి గద్దించి వాళ్ళు కోరినటువంటి రేవు వారు కోరిన రేవులకు ఆయన వారిని నడిపించాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా లక్ష్యాన్ని చేర్చిన ఆయన, నేను అనుకున్న కార్యం జరిగించు ప్రభా, నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాను, నీకే నేను మొరపెడుతున్నాను, ఆలకించు ప్రభా, ప్రార్థన ఆలకించిన ఆయన ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తావో దేవుడు వదిలేయడు అనుకుంటాం. దేవుడు వదిలేశాడు కదా, నాకు ఈ శ్రమలో నన్ను వదిలేశాడు, ఈ కష్టము నన్ను వదిలేశాడు, అందుకే నాకు ఇంత శ్రమ వస్తుంది, నాకు ఇంత కష్టం వస్తుంది అనుకుంటున్నావేమో. కాదు, దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా, నువ్వు ఎప్పుడు ఆయన పిలిచి కార్యం జరిగించు ప్రభా అని చెప్తావా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు పిలవడం ఒక్కటే ఆలస్యము, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయడం ఒక్కటే ఆలస్యము. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తావో ఆయన లేచి, నీకు ఆయనకు అసాధ్యమైన ఏదన్నా ఉన్నదా ఈ లోకంలో? ఏది లేదు, అన్నీ కూడా సాధ్యమే. ప్రతి ఒక్క జీవరాశి కానీ ప్రతి ఒక్క పంచభూతాలు కానీ అన్నీ కూడా ఆయన యొక్క చేతిలో ఉంటాయి అన్నమాట. ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు వాన పడాలి, ఎప్పుడు ఎండ రావాలి, ఎప్పుడు గాలి రావాలి, ఎప్పుడు తుఫాను రావాలి అంటే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడికి అన్ని సాధ్యమే. కాబట్టి దేవుడు నీ కుటుంబం మీదకి, నీ మీదకి వచ్చినటువంటి తుఫాను గాలిని కూడా ఆయన గద్దించుకోవాడుగా ఉంటున్నాడు. శ్రమని ఇబ్బందిని కూడా ఆయన తీసివేసి పారద్రోలే వాడుగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి? ప్రార్థన చేయాలి దేవునికి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన రావాల్సిన ప్రార్థన దేవుడి దగ్గరికి, దేవుని యొక్క సన్నిధికి, ఆయన పాదాల చెంతకి నీ ప్రార్థన వచ్చినప్పుడు ఆయన తప్పకుండా కార్యం జరిగించేవాడుగా ఉంటున్నాడు. నిన్ను కూడా నీవు కోరిన రేవులకు నిన్ను దేవుడు నడిపిస్తాడు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.